హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేరు చిలాక్స్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఈరోజు వెరైటీగా సింపుల్ మసాలాలతో ఎలా చేసుకోవాలో చూద్దాం. సండే స్పెషల్స్ చికెన్ కర్రీ, అలాగే లివర్ పెప్పర్ ఫ్రై ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. దాంట్లోకి రాగి సంగటి చేసుకున్న సూపర్ కాంబినేషన్, అసలు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. బ్యాచిలర్స్ ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. ఏమి తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా చూపిస్తుంది అనమాట. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా చికెన్ని క్లీన్గా కడిగేసుకొని ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. కడిగేసుకున్న తర్వాత ఒక పాట్లో వేసేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా ఉడికించుకోండి. దాంట్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా రెడీ చేసుకుందాం. మీరు ఏ కర్రీ అయినా చేసుకోండి, మటన్ అయినా చికెన్ అయినా ఈ మసాలా యాడ్ చేసుకొని సూపర్ టేస్టీగా ఉంటుంది. ధనియాలు 2 స్పూన్లు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా, లవంగాలు, అలాగే మిరియాలు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని, చెక్క, స్టార్ పువ్వు, కొంచెం ఆయిల్ వేసుకొని దోరగా వేయించేసుకొని ఇందులోనే ఒక పెద్ద టమాటా, అలాగే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకొని కొత్తిమీర వేసి బాగా మగ్గించుకోండి. ఆయిల్లో వేయించేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోండి. టమాటాలు, ఆనియన్స్ కూడా ఎక్కువ వేస్తే చికెన్ కర్రీ అయినా, మటన్ అయినా, లివర్ అయినా టేస్ట్ రాదు. మీడియంగా వేసుకుంటేనే 1 కేజీకి ఓన్లీ 1 ఆర్ 2 టమాటాస్ యాడ్ చేసుకోండి. ఉంటుంది. కర్రీ అయితే చూడండి, బాగా ఆరిన తర్వాత మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆ వాటర్ వచ్చి అంటే రిలీజ్ అవుతుంది కదా చికెన్లో, ఆ చికెన్లో వచ్చే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకున్నామంటే ముక్క బాగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా ఉడికి చికెన్ని పక్కన పెట్టేసుకొని ఒక గంట ఆయిల్ వేసుకొని కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకొని ఈ చికెన్ను యాడ్ చేసుకోండి. దీంట్లో ఏం మసాలా వేయట్లేదు. ఆల్రెడీ ముందుగానే మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ మసాలా మాత్రమే చాలు. ఇది వేసుకున్న తర్వాత చికెన్ కొంచెంసేపు కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించేసుకోండి. ఇందులో కొంచెం పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, తగినంత కారం వేసి కలిపేసుకోండి. మీరు ఎక్కువ స్పైసీగా తినాలి అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. తక్కువ కావాలంటే తక్కువ, మీ ఆప్షనల్ అనమాట. ఎలా తింటారో అలా. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో కదా! మీరు ఫ్రై కావాలంటే కూడా ఇలాగే చేసుకోండి. గ్రేవీ లేకుండా చేసుకోవచ్చు. చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలనమాట. ఎంత కలర్‌ఫుల్‌గా అనిపిస్తుందో నాకి. సింపుల్ ఇంగ్రీడియెంట్సే మనం వేసాను. టేస్ట్ అయితే సూపర్ అద్దిరిపోతదనమాట. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా బాగా ఆ మసాలా ఉడికిన తర్వాత ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఆ మిక్సీ కడిగి కూడా కొంచెం ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకోండి. గ్రేవీ సరిపోతది. ఎక్కువ కావాలంటే మనకి ఇంకా ఎక్కువ గ్రేవీ కూడా వస్తదనమాట. చూడండి ఎంత గ్రేవీ వస్తదో ఇదంతా కలిపేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ వాడకుండా లిమిటెడ్‌గా వాడుకోండి. హెల్త్‌కి చాలా మంచిది. ఇదంతా బాగా కలుపుకొనేసి కొంచెం వాటర్ ఏసుకొని ఉడికించుకోండి. ఆల్రెడీ ఉప్పేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి కొంచెం తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. గ్రేవీకి మనకి సరిపోదనమాట. చూసి వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకొనేయాలి. కొంచెం వాటర్ ఏసుకొని ఉడికించుకున్న తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోండి. చూడండి ముక్క మెత్తగా ఉడికిపోతది. ఆ మసాలా అంతా ముక్కకి బాగా పడుతుంది. టేస్ట్ చాలా బాగుంటది. మనం సింపుల్ ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకుంటూ చేసుకుంటున్నాం చూడండి. మూత పెట్టేసుకొని ఒక 10 నుంచి ఒక 12 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకున్నారంటే మసాలా ఉడికిపోతది. టేస్ట్ చాలా బాగుంటది. లాస్ట్‌లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. అంతే అండి. సింపుల్‌గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా, లేదా తెలియని వాళ్ళు కూడా ఇలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? ఇప్పుడు ఈ చికెన్‌ని ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకొని వేడి వేడిగా ముద్ద వేసుకొని లేదా రైసో, బగారా రైసో దేంట్లో అయినా తినండి. సూపర్‌గా ఉంటది. లివర్ పెప్పర్ ఫ్రై ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సండే కాబట్టి స్పెషల్స్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు కదా! ఇలా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.